రాజకీయ దుమారం రేగింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమలం పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. పార్టీ లైన్ దాటి ఆయన చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయింది. దీనిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదినారాయణ రెడ్డివి వ్యక్తిగత వ్యాఖ్యలే, పార్టీకి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలను ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డి నుంచి వివరణ కోరుతామన్నారు. ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో, కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ, వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. సో ఆ విధంగా మా పార్టీ యొక్క ఆలోచన. అసలు ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మాకు ఎవరు కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని, ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు అంటే తప్పు చేసి కూడా పై చేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలనా చెప్పాలా? దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. మాకు తిరుపతిలో జరిగిన కమల వికాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణ రెడ్డి ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందంటూ హాట్ కమెంట్స్ చేశారు. పాలన కమ్మగా ఉందంటే అందరికీ అర్థమై ఉంటుందన్నారు. అందరికీ సమాన ప్రాధాన్యత ఉండాలని, పనులు చేసేవారికి పదవులు దక్కాలన్నారు. లడ్డూ ఘటనలో తప్పు చేసిన వారిదే పైచేయిగా ఉందన్నారు. వైసీపీ నేతల కొవ్వును కరిగిస్తే తప్ప కూటమి బాగుపడదని చెప్పారు. కూటమిలో బీజేపీనే ప్రధానమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలకు తగిన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.